హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవర్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ సమ్మర్లో మేము వెళ్ళిన ట్రిప్. సో ఈ ట్రిప్ ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ముందు తెలుస్తూ ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రిప్ అందరం కలిసి వెళ్ళాము. అంటే మమ్మీ వాళ్ళ 2 సిస్టర్స్ అండ్ మేము 3 ఫ్యామిలీస్ అండ్ మా తాతయ్య అండ్ దెన్ మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ అనమాట. సో ఇప్పుడు మా కజిన్స్ అందరికీ ఫస్ట్ ట్రిప్ లాగా. ఏంటి సో ఇక్కడ వచ్చేసి మేము యూనో కార్డ్స్ ఆడుతున్నాం అనమాట. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేము లేట్ నైట్ ఎక్కాము ట్రైన్ అండ్ ఆల్సో సపరేట్ బోగీస్లో. లైక్ మేమేమో ఏసీలో ఎక్కాము, వాళ్ళందరేమో స్లీపర్ క్లాస్లో ఎక్కినారు. సో వాళ్ళు ఏసీకి రావడం జరిగింది పొద్దున్నే. ఇంకా మేము పొద్దున్నే స్టార్ట్ చేసేసినాం అనమాట ఆడటం. మనసుని యాంగర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానికి ఎంత కోపం వస్తుందో అసలు. అయ్యే మనసుని రెడ్ 6 అయిపోయిందా షో? డిఫరెంట్ బోగీస్ ఎందుకనంటే వాళ్ళు ఒక దగ్గర ఎక్కాలి, మేము ఒక దగ్గర ఎక్కాలి. లైక్ డిఫరెంట్ స్టేషన్స్లో. సో మేము సికింద్రాబాద్లో ఎక్కాలి. సో మా టికెట్స్ ఏమో మంచిర్యాల నుంచి బుక్ అయినాయి. సో అది కుదరదు ఇన్ జనరల్గా. అంటే ఇప్పుడు మేము మళ్ళీ సికింద్రాబాద్లో ఎక్కి మళ్ళీ మిడ్ నైట్ మంచిర్యాలలో దిగి బోగి చేంజ్ చేయాలంటే ట్రైన్ ఆగేది ఓన్లీ లైక్ 2 minutes or 3 minutes. సో అంత టైం సరిపోదు కాబట్టి సో మేము అంత రిస్క్ చేసుకోదలుచుకోలే. అప్పట్లోపే లైక్ మేము లాస్ట్ మూమెంట్లో చెక్ చేసుకోవడం జరిగింది టికెట్స్. అందుకోసమే ఇంకా మేము కూడా లైక్ ఇంకా సికింద్రాబాద్ నుంచి ఏసీ టికెట్స్ అవైలబుల్ ఉంటే లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకే మేము 3 మాత్రమే ఏసీ, అందరూ స్లీపర్ క్లాస్. లేదు అంటే అందరము స్లీపర్ క్లాస్లోనే ఉంటుండే. ఫుడ్ వచ్చేసి ముందు రోజే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. సో అదే ఉంటే అందరం కొంచెం తిన్నాం అనమాట. The next morning. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఆల్సో అందరూ స్నాక్స్ తెచ్చిర్రు అనమాట. సో అప్పుడెప్పుడైనా ఆకలిస్తే అలా తినడానికి. సో ఆ స్నాక్స్ కాస్త మేము బ్రేక్ఫాస్ట్ లాగా చేయడం జరిగింది. సో వీటి ద్వారానే ఆల్మోస్ట్ ట్రిప్ అంతా సర్వైవల్ అయినాము. ఇక్కడ వచ్చేసి ఏసీ ట్రైన్ అయ్యేసరికి చాలా చల్లగా అయిపోయింది అనమాట. సో కంటిన్యూస్ రన్ అవుతూ ఉంటుంది కదా ఏసీ. సో ఈ పిన్ని అసలు ఎక్కువ తట్టుకోలేదన్నమాట చలికి. సో వెంటనే అది ఇట్లా చెద్దరు వాళ్ళు ఇచ్చింది కప్పేసుకుంది. సో మా మమ్మీకి అయితే అలవాటు అయిపోయింది ఏసీ కొద్దిగా. ఎందుకు చెప్తున్నావు?
ఫోటో తీయలేదు. ఆంటీ లేవు మిల్ల, ఆంటీ లేవు. ఇంకా అట్లా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తే అట్లా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. సో ట్రైన్లో ఆల్మోస్ట్ 1.5 hours డిలే అయిపోయింది ట్రైన్. సో అయినా కానీ మాకు అట్లా టైంపాస్ అయిపోయింది ఆ ట్రైన్లోనే. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ట్రైన్ దిగినాక మేము ఫస్ట్ ప్లేస్ మేము వెళ్ళేది ప్రయాగ్రాజ్. సో అక్కడ కొంచెం వర్క్ ఉంది. సో ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని దెన్ వెళ్ళాలి. ఆ వర్క్ ఏంటనేది నేను ముందు చెప్తూ ఉంటా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బోట్ వాళ్ళతో మాట్లాడాలన్నమాట. సో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి మనము నార్త్ సైడ్ ట్రిప్ వెళ్తున్నాము అని అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. సో ఎంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి గట్టిగా ఉంటే అంత జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవచ్చు, మన ఐటమ్స్ని కూడా. ఇక్కడికి ఒక పని మీద వచ్చామని చెప్పాను కదా, ఆ పని ఏంటి అనేది నేను చెప్తాను. సో December 9th, 2024లో మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేకపోవడం జరిగింది. సో తను ఒక ఆల్మోస్ట్ ఒక 17 hours అట్లా కోమాలో ఉండే అనమాట. సో మళ్ళీ అసలు మాకు హోప్స్ లేకుండే ఇంకా తను మళ్ళీ బ్యాక్ అవుతుంది అని చెప్పేసి. సో తనంతట తనే మళ్ళీ రికవర్ అయ్యి వచ్చింది అనమాట. అంటే కోమా నుంచి తనే అవుట్ అయింది. లైక్ ఆ 17 hours తర్వాత తను బయటకు వచ్చేసింది. అంతా ఓకే, అంతా మంచి మాట్లాడుతుంది. బట్ తనకి లైక్ మోకాలు నొప్పులు అన్నీ ఉండడం వల్ల ఇన్ జనరల్గా మీకు ముందు నుంచే పెయిన్స్ ఎక్కువ ఉంటుండే అనమాట. సో బాడీ పెయిన్స్. మా అమ్మమ్మ మీ అందరికీ తెలిసినట్టు అయితే ఆమె మొత్తం బెడ్ రీడనే అనమాట. ఎవ్రీథింగ్ ఇంకా బెడ్లోనే. సో అదంతా అన్ని లైక్ తను చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుండే అనమాట బెడ్లోనే. సో అలా అయినా ఆమె సర్వైవ్ అయింది చాలా ఇయర్స్ వరకు. బట్ లాస్ట్ 2024లో కొంచెం తనకి అవ్వలేదు. సో అట్లా December 9th రోజు కోమాలకు వెళ్ళడం జరిగింది. అండ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 3కో 4కో వెళ్తే తను రాత్రి కోమా నుంచి బయటకు వచ్చేసరికి అరౌండ్ ఈవినింగ్ 7 అయ్యిందనమాట. సో ఎవ్రీథింగ్ లైక్ మాకైతే ఎక్కువ హోప్స్ లేకుండే. అందరూ లైక్ హాస్పిటల్ తీసుకెళ్ళినా తను ఏమి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళి సో తనే రికవర్ అవుతుంది అని చెప్పేసి సో మేము కూడా అలానే ఉంచడం జరిగింది. మళ్ళీ తను బ్యాక్ అయింది. సో అది మాత్రం సూపర్ హ్యాపీ. అస్సలు అనుకోలేదు. అంటే అందరూ లైక్ ఏమంటున్నారంటే సో ఇట్లా రావడం ఒక మిరాకిల్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. సో మాకు కూడా సూపర్ హ్యాపీ. బట్ ఏదైతే ఆ 1 week ఉందో ఆ 1 week చాలా బాగుంది. నెక్స్ట్ 1 week అంటే పెయిన్స్ ఉన్నాయి బట్ షీ వాజ్ ఫైన్. అంటే మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. సో ఇంకా కొంచెం అంటే ముందుతో కంపేర్ చేస్తే ప్రాబ్లం కొంచెం ఎక్కువే. బట్ తను మాట్లాడుతుంది, అంతా మాకు ఫైన్, తను ఉంది మనతోనే అని చెప్పేసి. ఏదైతే ఆ 1 week మేము అక్కడ స్టే చేసామన్నమాట. మా అమ్మమ్మతోనే ఉండాలని చెప్పేసి ఒక 1 week హ్యాపీగా దాన్ని చూసుకోవడం జరిగింది. నేనైతే లిటరలీ తనతోనే ఉన్నా అనమాట ఆ 1 week. సో నాకు అది ఒక సంతోషం అనమాట. లైక్ అమ్మమ్మ నన్ను ఎక్కువ ప్రేమ చేస్తుంది. ఎందుకంటే లైక్ జనరల్గా మా అమ్మమ్మకి 3 ఆడపిల్లలు అయినా కానీ మళ్ళీ మనవరాలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది అనమాట. సో తనకి చాలామంది మనవాళ్ళు ఉన్నారు. బట్ మనవాళ్ళకి ఎక్కువ అది చూపించకుండా ప్రేమ నేను అనుకుంటున్నా ఆల్మోస్ట్ నాకే చూపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనవరాల్ని అండ్ ఎక్కువ అమ్మమ్మ దగ్గర ఎవరైనా ఉన్నారు అని అంటే హాలిడేస్ పరంగా అది ఇది అంటే నేనున్నా ఎక్కువ. సో చిన్నప్పటి నుంచి అయినా అమ్మమ్మ ఇల్లు అనగానే నేను వెళ్ళిపోయేదాన్ని అనమాట వితౌట్ ఎనీ అబ్జెక్షన్. అది ఆగుతూనే లేడు. అది ఏమైందంటే మొత్తం పడిపోతుంది.
సో అలా 1 వీక్ అమ్మమ్మ దగ్గర ఉండడం జరిగింది. సో అమ్మమ్మ కొంచెం పర్లేదు అన్నప్పుడు మేము హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఆ వీకెండే అమ్మమ్మ వాళ్ళు మల్లన్న బోనాలు పెట్టుకుంటారు అంటే సో వెళ్దామని కూడా అనుకున్నాం మేము. సో అప్పుడు ఏమైపోయిందంటే నాకు కొంచెం స్టమక్లో ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి బ్లడ్ మోషన్ అయింది. సో వెళ్ళలేని పరిస్థితి, అంటే వెళ్ళాలనుకున్నా నేను. సో అయినా కానీ నేను టాబ్లెట్స్ తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయినా. సో మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ప్రాబ్లం ఎక్కువ అయితే కష్టం కదా అని నేను ఆలోచనలో పడ్డా అనమాట. సో వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మేము అలా ఆలోచించుకునేటప్పుడే సాటర్డే ఎర్లీ మార్నింగ్ మా తాతయ్య కాల్ చేయడం జరిగింది. సో ఇట్లా అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు, సో రండి అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్ మ్యాటర్ ఎవరు చెప్పారు కదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో మేము కూడా సరే హెల్త్ బాగాలేదు కదా, సో ఇక మేము హాస్పిటల్కి అయితే ఎలాగో తీసుకెళ్ళలేము తనని అని చెప్పేసి సర్లే వెళ్దామని అనుకున్నాము. బట్ ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత వేరే వాళ్ళు కాల్ చేసి ఇట్లా చనిపోయడం జరిగింది. సో ఇమీడియట్గా రండి అని అంటే అప్పటికప్పుడు మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. బాత్ లేదు అని నా జస్ట్ ఒక బ్రష్ చేసుకున్నా, అప్పుడు ఫోన్ కాల్ రాగానే బ్రష్ చేసుకున్నా అంతే. సో ఎప్పటికప్పుడు ఒక 3 pairs బట్టలు పెట్టుకొని అసలు ఏం పెట్టుకున్నామో ఎట్లా పెట్టుకున్నామో తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇంకా ఫాస్ట్గా బయలుదేరడం జరిగింది. ఎందుకంటే చేతిలో కారు ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అయిపోయింది మాకు. సో ఆ రోజు లిటరల్లీ ఎట్లుండానంటే ఎంత ఫాస్ట్ వెళ్తున్నా అసలు మేము కరీంనగర్ ఈరోజు రీచ్ అవుతామా అనిపించేది. అంటే ఆ రోజు పెద్ద ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏం లేదు, బట్ అయినా కానీ ఎంత ఫాస్ట్గా వచ్చినా అసలు అవ్వట్లేదు. సో మేము ఇంకా అక్కడికి లొకేషన్కి రీచ్ అయ్యాము. సో ఇంకా అప్పటి నుంచి అన్నీ అట్లా స్టార్ట్ అయ్యాయి అన్నమాట కార్యక్రమాలు. సో నెక్స్ట్ ఆ డెత్ ప్రొసీజర్ అంతా చేస్తారు కదా మన ట్రెడిషనల్ సైడ్. సో అదంతా నేను వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు. సో లిటరల్లీ ఫుల్ ఎమోషనల్ అనిపించిన ఉండే. ఇంకోసారి అంటే మాకు అనేది ఇంకా అమ్మమ్మ ఇల్లు ఉండదు, అంటే తాతయ్య ఉన్నారు బట్ ఇన్ జనరల్గా అమ్మమ్మ ఉన్నంత క్లోజ్ ఎక్కువ తాతయ్య ఉండలేరు కదా. సో అట్లా అంటే అమ్మమ్మ ఊరికే కాల్ చేసేది, ఎవ్రీ పండగకి పిలిచేది. లైక్ సాటర్డే సండే వచ్చినా ఇప్పుడు వస్తారు రావచ్చు కదా అట్లా, ఇంకా అట్లా పిలిచే వాళ్ళు ఎక్కువ ఉండరు ఇప్పటి నుంచి. సో అది డైజెస్ట్ చేసుకోవాలంటేనే కొంచెం మాకు టైం పట్టిందనమాట. బట్ హ్యాపీ తను అంటే తను కోరుకుంది ఇట్లా నేను చనిపోవాలి అని చెప్పేసి. అంటే ఎందుకు అని అంటే తను ఆ పెయిన్ భరించలేకపోయింది ఆ బెడ్లో అదంతా. సో వెళ్ళిపోతే మంచిగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి తను సర్లే పర్లేదు తను కష్టాలు పడింది, బట్ అయినా కానీ ఆమె కథకు ఒక రకమైన సుఖాంతం కలిగిందని అనుకుంటున్నాం. ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం దగ్గర అమ్మమ్మ ఆస్తికలు కలపడం జరిగింది. అండ్ మా అమ్మమ్మ ఎంత స్ట్రాంగ్ అంటే ఏ రోజు 3 ఆడపిల్లలని భయపడలేదు. సో ఆమె చాలా పాజిటివ్గా ఉండే వీళ్ళ గురించి. సో అలానే అన్ని ఫ్యామిలీస్ సక్సెస్ఫుల్గా ఉన్నాయన్నమాట, అందరూ హ్యాపీగా ఉండారు. అండ్ 3 ఆడపిల్లలకి మా అమ్మమ్మ అంత ధైర్యం రాలేదు, బట్ 2 పిన్నిలు మాత్రం మంచిగానే హ్యాండిల్ చేస్తారు. కానీ మా అమ్మ కొంచెం భయపడుతూ ఉండే, బట్ తను కూడా కంపారిటివ్లీ చాలా స్టార్టింగ్ను ఇప్పటికీ మంచిగా మాట్లాడి కొంచెం స్ట్రాంగ్ అయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము నెక్స్ట్ లొకేషన్ కాశీ. సో ఆ కాశీకి వెళ్ళి మేము పర్ హెడ్ 300 రూమ్ అని అంటే ఫుడ్ బెడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో అలా తీసుకోవడం జరిగింది. సో ఇంకా అందరం మేము వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. సో అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని దెన్ పడుకున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో నెక్స్ట్ వ్లాగ్స్ కూడా అన్నీ వస్తాయి. కాశీకి వెళ్ళింది అని చెప్పేసి కంటిన్యూస్ వ్లాగ్స్ ఇంకా పెడుతూ ఉంటాను. సో ఈ టైంలో ఈ వ్లాగ్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అనేది కూడా ముందు చెప్తూ ఉంటాను. అన్ని వీడియోస్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో ఇంత ఎమోషనల్గా ఉండదు నెక్స్ట్ వీడియోస్. సో నెక్స్ట్ వీడియోస్ మేము వెళ్ళినప్పుడు ఎలా ఫన్గా ఉండే, ఎంత ఎంజాయ్ చేసినామో ఈ ట్రిప్ యాజ్ ఏ కజిన్స్గా ఫస్ట్ ట్రిప్ కాబట్టి. సో అదంతా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.